హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లాసెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి కొన్ని విషయాలు ఈ రోజు అనాలిసిస్ చూద్దాము. ఎన్ని సీట్లు ఉన్నాయి, కాలేజెస్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, అలాగే ఈ సంవత్సరం 2026 కి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు, ఎందుకు ఈ క్వశ్చన్ పేపర్ ఇంత డిఫికల్ట్ గా వాళ్ళు ఇవ్వడం జరిగింది అనేది ఈ రోజు అనాలిసిస్ లో అయితే చూద్దాము. నెక్స్ట్ వీడియో ఏపీ లాసెట్ గురించి చేస్తాను, వెయిట్ చేయండి. సో అనాలిసిస్ లోకి మనం వెళ్ళిపోయినట్లయితే సుమారుగా ఈ సంవత్సరం 66,620 మంది టోటల్ గా 3 ఇయర్స్ ఎల్ఎల్బి 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కి సంబంధించి టోటల్ గా 66,620 మంది అయితే మనకు అప్లై చేయడం అయితే జరిగింది, రిజిస్టర్ అయ్యారు వాళ్ళందరూ కూడా. సో ఇది చాలా పెద్ద సంఖ్య అని చెప్పుకోవాలి. సీట్లు ఎన్ని ఉన్నాయని మనం చూసినట్లయితే కింద చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్ కాలేజెస్ లిస్ట్ లో నుంచి నేను తీసుకోవడం అయితే జరిగింది. ఈ ఇయర్ పెరగచ్చు తగ్గచ్చు మనం చెప్పలేము. ఇయర్ కౌన్సిలింగ్ ముందు మనకు కాలేజెస్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ నేను ఎన్ని సీట్లు ఉన్నాయని వీడియో చేద్దాము. ఇది అప్రాక్సిమేట్లీ మనం చూస్తే ఇక్కడ 3 ఇయర్స్ కి సంబంధించి కాలేజ్ ఇంటేక్ అలాగే కన్వీనర్ ఇంటేక్ అని మనకు చెప్పడం జరిగింది. రెండు ఏంటంటే కన్వీనర్ ఇంటేక్ ఏంటి అంటే లాసెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఈ సీట్లు మాత్రమే ఉంటాయి. మిగిలిన ఈ వేరియేషన్ ఏదైతే ఉందో సుమారు ఒక 1000 సీట్లు ఉన్నాయి. మధ్యలో కాలేజెస్ ఇండివిజువల్ గా వారు అమ్ముకోవడం అయితే జరుగుతుంది. వాటిని మేనేజ్మెంట్ సీట్స్ లేదా పేమెంట్ సీట్స్ ఇవన్నీ కూడా అంటారు. వాటికి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు కాలేజీని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుకొని ఇక్కడ ఫీ స్ట్రక్చర్ మీకు నచ్చినట్లయితే వాళ్ళు అక్కడ అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. మేము లాసెట్ ద్వారానే వెళ్తాము అనుకున్నట్లయితే ఇక్కడ 4,692 సీట్లు ఉన్నాయి. ఎంతమందికి అంటే సుమారుగా 47,400 మంది రిజిస్టర్ అయ్యి 5వ తారీఖు రిజల్ట్ వస్తాయి. ఎంతమంది క్వాలిఫై అవుతారనేది మనకు తెలియదు. సో 47,000 మంది అయితే 4,600 సీట్లకు పోటీ పడుతున్నారు. 5 ఇయర్స్ విషయానికి వచ్చేసినట్లయితే కాలేజ్ ఇంటికి వచ్చి 2,400 సీట్లు ఉంటే అందులో లాసెట్ ద్వారా వారు భర్తీ చేసేది 2,016 సీట్లు. ఎంతమంది పోటీ పడుతున్నారంటే సుమారుగా 14,020 మంది పోటీ పడుతున్నారు. వీళ్ళు రిజిస్టర్ అయ్యారు. కౌన్సిలింగ్ లో ఎంతమంది క్వాలిఫై అవుతారనేది మనకి ఇంకా తెలియదు. అలాగే ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేసినట్లయితే సుమారుగా కాలేజ్ ఇంటికి 1,050 సీట్లు ఉన్నాయి. కానీ లాసెట్ ద్వారా వెళ్ళేవి 712 సీట్లు మాత్రమే. ఎంతమంది పోటీ పడుతున్నారు అంటే 5,200 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సో మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది మనకు ఇక్కడ తెలియడం అయితే జరుగుతుంది. రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ప్రస్తుతానికి 2025 ప్రకారం సీట్ల వివరాలు అయితే ఇవి పాస్ చేసుకొని చూడొచ్చు. తర్వాత 2025కి సంబంధించి మనం చూస్తే 57,715 మంది అయితే రిజిస్టర్ చేసుకున్నారు. 45,609 మంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో 30,311 మంది అయితే క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. 57,000 నుంచి 30,000కి వెళ్ళిపోతున్నారు. అలాగే ఇక్కడ కూడా 66,000 ఉన్నారు కదా, వీళ్ళు కూడా మేబీ తగ్గచ్చు. 40,000 రావచ్చు, 30,000 రావచ్చు. 30,000 మందికి కూడా ఇవి చాలా తక్కువ సీట్లే. 4,000 సీట్లు 2,000 సీట్లు ఇవి 30,000 మంది కూడా చాలా చాలా తక్కువ. కాబట్టి కాంపిటీషన్ తెలంగాణలో అనేది చాలా ఎక్కువగా ఉండడం అయితే జరిగింది. తర్వాత 2024 చూసినట్లయితే 50,680 మంది, అందులో 29,250 మంది కౌన్సిలింగ్ కి మనకు ఎలిజిబుల్ అవ్వడం అయితే జరిగింది. అలాగే 2024లో సీట్ల వివరాలకు వస్తే 3,800 సీట్లు 19,866. కాబట్టి కొంచెం తగ్గుతున్నాయి, కొన్ని పెరుగుతున్నాయి. అలాగే 2023 చూసినట్లయితే 43,000 మంది అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 29,000 మంది అయితే క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది కౌన్సిలింగ్ ప్రాసెస్ కి. ఇక్కడ కూడా సీట్లు ఇంచుమించుగా 4,600 అలాగే 3,700 ఈ విధంగానే ఉన్నాయి. అలాగే 2022 మనం చూసినట్లయితే ఇక్కడ 21, 22 ఉన్నాయి. 35,000 మంది అప్లై చేశారు, 39,000 అప్లై చేశారు. ఇక్కడ 20,000 మంది 2021లో అయితే 20,000 మంది క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది కౌన్సిలింగ్ కి. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా కాంపిటీషన్ అనేది బేభత్సంగా పెరిగిపోతుంది. 30,000 నుంచి ఈ సంవత్సరం 60,000కి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. కాబట్టి దీనివల్ల వాళ్ళు క్వశ్చన్స్ అనేది చాలా డిఫికల్ట్ చేస్తున్నారు. క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాకుండా ఇస్తున్నారు. సో ఈ సంవత్సరం చాలా కష్టంగా వచ్చింది. చాలా మంది కూడా డిస్క్వాలిఫైడ్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో అందరూ క్వాలిఫై అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అందరికి మంచి ర్యాంకులు రావాలి, అందరికి సీట్లు రావాలని కోరుకుందాము. ప్రస్తుతానికి ఇదండి ఎన్ని సీట్లు లాస్ట్ ఇయర్ ప్రకారం ఎన్ని సీట్లు ఉన్నాయి, అలాగే ఎంతమంది అప్లై చేశారు అనేది. మిగిలిన అనాలిసిస్ అంతా కూడా మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. దీని మీద ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియజేయండి. లేదా డైరెక్ట్ గా నాతో మాట్లాడాలంటే Call-Me4 యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలుగు లా స్టూడెంట్స్ ని సెర్చ్ చేసి నిమిషానికి 3 రూపీస్ అయితే నేను చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎంతసేపు అయినా నాతో మాట్లాడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.